చలికాలంలో గరిష్ట స్థాయికి ఎల్నినో ఉధృతి, భారీగా పెరగబోతున్న హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలట. వర్షాకాలంలో బంగాళాఖాతం అల్లకల్లోలం, తగ్గనున్న చేపలు, తీర ప్రాంతాల కోత, తూర్పు తీరంలో వరదలొచ్చే ప్రమాదం. ఎల్నినోపై ఇన్కాయిస్ తొలి బులెటిన్ విడుదల చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అట. భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం ఈ రిపోర్ట్ని బయటపెట్టిందట. సో సిచ్యువేషన్స్ చాలా వరస్ట్గా ఉంటాయట. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, ఇప్పుడు ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఆ సముద్ర ఉపరితలం మీద ఉన్న వేడి వాతావరణం మరింత పెరగడము, దాని ద్వారా మిగతా ఈ అరేబియా అండ్ బంగాళాఖాతంలో కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఆ మహాసముద్రాల మీద కూడా కనబడుతున్నదట. ఈ ఎల్నినో ప్రభావం భారత్ పైన కూడా తీవ్రంగా పడబోతున్నదట. చలికాలంలో దాని ఉధృతి చాలా భయంకరంగా ఉంటుందట. వింటర్ సీజన్లో, ఇప్పుడు మనం రైనీ సీజన్ కదా ఇది, ఇప్పుడు రైనీ తర్వాత వింటర్ స్టార్ట్ అవుతుంది. సో వింటర్లో ఇంకా భయంకరంగా ఉంటుందట. ఎల్నినో ప్రభావ తీవ్రత గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్లు విడుదల చేయాలని నిర్ణయించిన ఇన్కాయిస్ అంటే భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం అట. అయితే ఈ తొలి బులెటిన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా విడుదల చేసిందట ఇన్కాయిస్. సముద్రాలతో పాటు పర్యావరణం పైన ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉండబోతున్నదో ఎప్పటికప్పుడు ఈ బులెటిన్ల ద్వారా తెలుపుతామని ఇన్కాయిస్ ప్రతినిధులు పేర్కొన్నారు. వారు విడుదల చేసిన ఫస్ట్ బులెటిన్ ప్రకారం ఎల్నినో తీవ్రత పెరుగుతూ పోయి చలికాలంలో దాని ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుందట. వింటర్ సీజన్లో ముఖ్యంగా నవంబర్ 2026 జనవరి 2027 మధ్య ఈ తీవ్రత కనిపిస్తుందట. ఫలితంగా హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయట. ఏప్రిల్ మే 2027 వరకు ఇలాగే ఉండొచ్చని ఇన్కాయిస్ వెల్లడించింది. 2027 మార్చి మే నెలల మధ్య అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల ఒత్తిడి అధికంగా ఉంటుందని, దానివల్ల పగడపు దిబ్బలు మరింతగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల చేపల దిగుబడి తగ్గుతుందట. ఏముంటుంది, వాటర్ ఇదైనప్పుడు చేపలు బతకవు కదా. మరీ ముఖ్యంగా సార్డిన్ అంటే కవ్వలు, కనగర్త వంటి రకాల చేపల లభ్యత తగ్గుతుందట. సముద్ర వాతావరణం మారడం వల్ల ఈ చేపల ఎదుగుదలపైన కూడా ప్రభావం పడి అవి మంచి పరిమాణాల్లో లభించే అవకాశాలు కూడా తగ్గుతాయట. అలాగే మన దేశానికి వర్షాలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాల వేగం, బలం ఎల్నినో ప్రభావం వల్ల తగ్గిపోతాయని నివేదిక హెచ్చరించింది. వర్షాకాలంలో సముద్రం వైపు నుంచి తేమతో కూడిన బలమైన గాలులు భూభాగం వైపుగా వీస్తాయి. ఈ ఎల్నినో వల్ల ఆ గాలులు బలహీనపడడం వల్ల సముద్రం నుంచి తగినంత తేమను భూభాగంపైకి మోసుకురాలేవు. ఫలితంగా దేశంలో వర్షాల పరిమాణం తగ్గుతుంది. వర్షాలు సకాలంలో పడవు లేదా తగినంతగా పడవు. దానివల్ల భూమిలో తేమ శాతం తగ్గుతుంది. తద్వారా పంటల దిగుబడి కూడా తగ్గుతుందని, మరీ ముఖ్యంగా వరి, పప్పుధాన్యాల దిగుబడులపైన తీవ్ర ప్రభావం పడొచ్చని, తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు కూడా పడిపోవచ్చని, ఇప్పటికే ఆ ప్రభావం మన నగరం మీద కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇట్లా దీనివల్ల రాబోయే రోజుల్లో దారుణమైన సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయట. మరి ఇప్పటికైతే నైరుతి ఋతుపవనాలు మొత్తం రాష్ట్రం అంతా విస్తరించినాయి. 2 వారాలు ఫుల్ వానలు పడే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా వర్షపాతం లోటు అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటివరకే జూన్ నెలలోనే 40% లోటు ఉన్నదట. 40% సాధారణం కంటే 40% తక్కువ వర్షపాతం పడ్డది. 400 మండలాల్లో సుక్క వాన పడలేదట ఇంతవరకు. నాట్లేసే సమయం ఇది. బంగాళాఖాతం అల్లకల్లోలమే. ఈ ఎల్నినో ప్రభావం భారతదేశ తూర్పు పశ్చిమ తీరాల్లో భిన్నంగా ఉండబోతున్నదట. దాని ప్రకారం ఈ వర్షాకాలంలో బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. తీర ప్రాంతాలు కోతకు గురయ్యే భారతదేశపు తూర్పు తీరంలో వరదలొచ్చే ప్రమాదం ఉందట. అరేబియా సముద్రం మాత్రం గతంతో పోలిస్తే మరింత ప్రశాంతంగా ఉంటుందట. వర్షాకాలంలో పశ్చిమ తీర ప్రాంతపు కోత తక్కువగానే ఉంటుంది. ఈ ఎల్నినో సమయాల్లో సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగడం వల్ల నీటి పొరల విభజన ఇంకా బలపడుతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే సముద్రంలో నీటి సాంద్రత అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత, ఉప్పు శాతాన్ని బట్టి సముద్రపు నీరు వేరువేరు పొరలుగా విడిపోతుంది. తేలికగా ఉండే వేడి నీరు పైభాగంలో ఉంటే బరువైన చల్లని నీరు కింది భాగంలో ఉంటుంది. ఈ ఎల్నినో వల్ల ఈ విభజన మరింత బలపడుతుందట. ఫలితంగా కింద ఉండే పోషకాలు పైకి రాక చేపలు, సముద్రపు మొక్కలకు సరైన పోషకాలు అందవట. అంటే ఈవెన్గా ఉండదన్నమాట సముద్రం టెంపరేచర్ అనేది. సో దానివల్ల ఇబ్బందులు వస్తాయట. అదే సమయంలో వాతావరణం నుంచి వచ్చే ఆక్సిజన్ సముద్రంలోని పై పొరలకే పరిమితమై
కింది భాగంలో ఉండే సముద్ర జీవుల మనుగడ కూడా కష్టమవుతుందట. సో ఇన్ని నష్టాలు రాబోతున్నాయి అన్నమాట. ఎండాకాలంలో వడగాలులు ఎలా ఉంటాయో సముద్రంలో కూడా అలా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినప్పుడు మెరైన్ హీట్ వేవ్స్ ఏర్పడతాయట. సముద్రపు నీటి ఉష్ణోగ్రత ఒక ప్రాంతంలో సాధారణం కంటే చాలా ఎక్కువగా 5 రోజులు అంతకు మించి ఉంటే దాన్ని మెరైన్ హీట్ వేవ్ అంటారట. అంటే సముద్రపు వడగాలిగా భావిస్తారట. సో ఇట్లా ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది భారతదేశం మీద చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉండడం. పడ్డ చోటనేమో వాన పడుతుంది, పడని దగ్గర అసలే పడదు. ఇగో రాష్ట్రం అంతా ఇప్పుడు విస్తరించింది నైరుతి అంటున్నారు, కానీ మరి ఇది పడతదా పడదా ఏం అర్థం కాని పరిస్థితి. కొన్ని మండలాల్లో అయితే అసలు వానే లేదు.